మా సిస్టర్ తెలుసుకుంది మేడం. ఏమని అంటే ఇతను 17 ఇయర్స్ పెద్దవాడని తెలుసుకుంది మేడం. తర్వాత ఏంటంటే భూమి కూడా అంత లేదని 2 ఎకరాలు ఏమో ఉందని. తర్వాత లక్షల జీతం అనేది ఏం లేదు మేడం. 15,000 20,000 ఏమో ఉంది మేడం అప్పట్లో. తర్వాత ఇది గొడవలు నడుస్తూనే ఉన్నాయి మేడం. 6-7 ఇయర్స్ అప్పటికి 2 పిల్లలు అయిపోయారు మేడం. గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు వీళ్ళ అత్త మామ ఏం చేశారంటే మాకు అది ఇంకా వరకట్నం ఎక్కువ కావాలి అని చెప్పి ఇద్దరిని మా చెల్లెని మా అల్లుడు కోడలు బయటికి వెళ్ళగొట్టారు మేడం. ఇంత పిల్లలు మేడం. ఇలా కొడితే మేము తీసుకొచ్చుకున్నాం మేడం. మాకు అప్పుడు గొడవ చేసినాము చేసేసి ఇక్కడికి వచ్చినాం మేడం. తీసుకొని వచ్చాము. ఎందుకు అత్తామామ అంటే మీరు ఆల్రెడీ కట్నం ఇచ్చారు, ఏదో ఏజ్ తక్కువ అని చెప్పి ఎక్కువ అని చెప్పారు, ప్రాపర్టీస్ వాళ్ళకి ఏం లేకపోయినా ఎందుకు మీ చెల్లిని అక్కడ ఉంచలేదు? అక్కడ వాళ్ళు వరకట్నం వేధింపులతో కొట్టి బయటికి వెళ్ళి కొట్టారు మేడం. నాకు 10:30 11కి ఫోన్ చేసింది మేడం. అది ఎప్పుడు ఒక పెళ్లి చేసిన 6-7 ఇయర్స్ తర్వాత మేడం. నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. దానికోసం అని నేను ఏం చేసిన మేడం, ఇక సరే అని దేవుడు అనుకుని రాత్రి 11:30 అవుతుంది. పిల్లలు దూప అంటారు. ఇక ఏం చేయాలి? అప్పుడు పెద్దగా హోటల్ కూడా అక్కడ వెళ్ళి ఎట్లా అనుకో దేవుడు అని తీసుకొని వచ్చేసిన మేడం. తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక సంప్రదింపులు స్టార్ట్ చేసినాం. లేదు మేము వరకట్నం ఇస్తూనే తీసుకున్నాం. మేము దేవుడు అనుకుంటే 18 ఏళ్ళ పిల్లల్ని చెంగిచెల్లలు ప్లాట్ ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, 13 తులాల బంగారం పెట్టినాము. సరే ఇవన్నీ ఇచ్చినాం కదా, ఇంకా ఏంటంటే ఇంకా కావాలి మాకు అన్నారు. ఆల్రెడీ ఏజ్ గ్యాప్ నడుస్తుంది. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు చేస్తారు అంటే లేదు మా అట్లయితేనే లేకుండా మీరు మీ పిల్లల్ని మీరే ఉంచుకోరంటే సరే దేవుడు అనుకుని నీ పెద్ద మనుషులలో కాలేదు సరే అని ఇక్కడనే ఉంచుకుని స్టార్ట్ చేసినాం మేడం. మెల్లగా స్టార్ట్ చేస్తాం. ఈయన ఏంటంటే ఇక్కడ అప్పుడు జాబ్ స్టార్ట్ చేయలేము. ఈయన ఏంటంటే జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. సరే జాబ్ అనగా సరే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే నైట్ షిఫ్ట్లు అవి చేస్తే నీకు ఎవరితో సంబంధం ఉంది, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఏదో అక్రమ సంబంధం ఉంది, నాకు తెలుసు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని స్టార్ట్ చేసింది మేడం. అరే ఒకరోజు కట్టమంటాడు, ఒకరోజు మనం నీకు ఒక సంబంధం ఉందంటాడు, అది ఇదంటాడు. ఇది ఇట్లనే పిల్లలు పెద్దగా అవుతుంది కానీ ఆమె కూడా మెల్లిగా లోపల ఆపుకుంటూ ట్రై చేస్తూ వచ్చింది మేడం. పెళ్ళైన